హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ శనగల్ని నేను స్ప్రౌట్స్ కోసం తీసుకున్నానండి. చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో మొలకలు. కానీ ఈ స్ప్రౌట్స్తో ఒకసారి చాట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా? దానికోసం కుక్కర్లో వాటర్ తీసుకొని ఈ శనగల్ని అందులో వేసి కొద్దిగా ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల మనకి అందులో వేసుకోవటానికి ఉల్లిపాయలు ఇంకా క్యారెట్, టమాటో, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. శనగలు ఉడికాక వాటర్లోంచి డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి లైట్గా వేడెక్కేటప్పుడు కొంచెం కారం ఇంకా కొద్దిగా ఇంగువ వేసి అందులో ఈ శనగలు వేసేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే చక్కగా మనం ఆ కారం శనగలకి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, చూసుకొని చాలకపోతే కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇందులో మనం తురుముకున్న క్యారెట్ని ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటో, కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ఇదంతా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులో కొంచెం చాట్ మసాలా ఇంకా లెమన్ పిండుకొని బాగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉందండి. స్ప్రౌట్స్ కాబట్టి ఏమో ఇంకా టేస్ట్గా ఉంది. ఎప్పుడైనా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.